ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ నందిపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కడి శివచరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్మూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, ఆర్మూర్ మండల అధ్యక్షులు తలారి రాకేష్ మరియు నందిపేట మండల అధ్యక్షులు హరీష్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలపై కేటీఆర్ మాట్లాడిన తీరు అహంకారపూరితంగా ఉందని మండిపడ్డారు. వెంటనే కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని కాంగ్రెస్ నేతలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో కేటీఆర్ను రాష్ట్రంలో ఎక్కడికొచ్చినా అడ్డుకుంటామని, రోడ్లపై తిరగనివ్వబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈరోజు జక్కడి శివచరణ్ రెడ్డి గారి మరియు విపుల్ గౌడ్ బైండ్ల ప్రశాంత్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రం నందిపేట మండల కేంద్రంలోని కేటీఆర్ దిష్టిబొమ్మ ధ్వంసం చేయడం జరిగింది. కేటీఆర్ అవులే ముండకొడక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టసారంగా మాట్లాడడం అది సరికాదు. ఏదైనా నీకు నోటి తోలుంటే మీ ఎమ్మెల్యేలను మీ నాన్నని తిట్టుకోగాని మా ముఖ్యమంత్రి గారు కానీ ఏ చిన్న విషయం కానీ మా ముఖ్యమంత్రి మీద నీకు నేలగా ఉన్నది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మాత్రం యూత్ కాంగ్రెస్ ఊపుకునే ప్రసక్తి లేదు. దయచేసి చెప్తున్నాం, యూత్ కాంగ్రెస్ వరకే ఉంటుంది ఏదైనా పోరాటము. వాళ్ళ ఆదేశాల మేరకు నువ్వుకైనా క్షమాపణ చెప్పకపోతే మాత్రం నిన్ను రోడ్లపైన తిరగవు కూడా. దయచేసి తొందరగా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్.